వరంగల్ జిల్లాలో మాజీ కలెక్టర్ మురళి నిరసన చేపట్టారు. తాను కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా పేదలకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అతను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లగా అక్కడ కూడా నిరసన చేశారు మాజీ కలెక్టర్. కోసం ఉందో వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అది ఐడెంటిఫై చేయడానికి పెద్ద టైం పట్టదు. అది ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ వన్ డే. నేను ఉన్నప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మొత్తం ఈ 2 జిల్లాలో, ములుగు జిల్లాలో ఇక్కడ నేను ఉన్నప్పుడు మొత్తము అంటే డే 1 బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాతనే ఇల్లు స్టార్ట్ చేసినాం. కానీ ఇక్కడ పెద్దది కాబట్టి ఇక్కడ సర్వే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము స్టార్ట్ చేసాం. ఇది ఒక్కటి తప్ప నేను మిగతా 60 ప్రాంతాలలో 60 గ్రామాలలో మొదలుపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లలో మేము లబ్ధిదారులతోనే స్టార్ట్ చేశాను. నేను రాష్ట్రం మొత్తం ఎక్కడ చేయలేదు, నేను మాత్రమే చేశాను ఇక్కడ కరెక్ట్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఎందుకు చేయలేదంటే బికాజ్ ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్, ఇది పెద్ద ఇది కాబట్టి. అది కూడా నేను స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు గుర్తుంది, శ్రీనివాస్ అని ఎంఆర్ఓ ఉండే, వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను, ఒక ఫార్మాట్ తయారు చేశాను. ఎవరు సింగిల్ ఉమెన్, ఎవరు కూలి పని చేస్తున్నారు, ఎవరు ఎన్ని రోజుల నుంచి భూపాలపల్లి ఉన్నారు, అంత ఫార్మాట్ తయారు చేసి ఆ సర్వే కూడా మొదలైంది. ఇప్పుడు ఈ లోపల నన్ను తబాదా చేశారు కదా, మీ అందరికీ తెలుసు అది. సో అందుకని చేయలేకపోయాం. అదే ఇష్యూ. ప్రభుత్వాన్ని ఏంటంటే రాష్ట్రంలో యాక్చువల్గా 20 లక్షల మంది పేదవాళ్ళకి ఇండ్లు లేవు. నెంబర్ 1. ఎందుకంటే నేను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీగా సీఈఓగా ఉన్నప్పుడు గుడిసెల సర్వే చేయించాను నేనే. సుమారుగా 2500 మంది కిరాయి ఇండ్లలో, గుడిసెలలో, కాలువ పక్కన చిన్న చిన్న జాగాలలో గుడిసెలు వేసుకొని, టార్పాలిన్ గుడిసెలు వేసుకొని, రకరకాల టెంపరీ హౌసెస్లో ఉండే పరిస్థితి మనకు ఉంది. ఇక్కడ భూపాలపల్లి వాళ్ళే నేను చెప్పి. మాజీ కలెక్టర్ నిరసనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, సహజంగా రాజకీయాల్లో ఉండే నాయకులు చేయడం మనం చూస్తూ ఉంటాం. మా ప్రభుత్వ హయాంలో చేసినవి ఇప్పుడు ఇవ్వట్లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక కలెక్టర్, మాజీ కలెక్టర్ నిరసనలు ఇప్పుడు ఎలా చూడాలి, అసలు ఏంటి అంటే ఆయన నిరసనకు సంబంధించి ఎవరైనా స్పందించారా? సతీష్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదటువంటి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం మనం. కానీ ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి నిరసన చేయడం అయితే చర్చాంశం మారింది. తను కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ ఇళ్లను కట్టాము, అప్పటి నుంచి పేదలకు ఇవ్వడం లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల క్రితం హయాంలో 960 డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. వాటిని లబ్ధిదారులతో పాటు వీళ్ళందరికీ కేటాయించాలని ఇళ్ల వద్దకు ఆయన ఆకునూరి మురళి ఎవరైతే లబ్ధిదారులు వారందరినీ తీసుకుని వెళ్తున్నటువంటి మార్గంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడనే రోడ్డుపై బైఠాయించి లబ్ధిదారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకోసం స్పందించట్లేదు? ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తుందని చెప్పింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇంకా నిర్మించలేదు. నిర్మించినప్పటికీ కూడా మొత్తం అన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మారిపోతున్నాయి. అట్లా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఇప్పటికైనా ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలంటూ కూడా ఆయనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకునూరి మురళిని, ఇతర లబ్ధిదారులందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళినాక కూడా తప్పకుండా లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే వరకు నేను ఊరుకునే లేదు, నా ఆందోళన విరమించినట్టు కూడా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ పథకము ఎక్కడ అమలు కావట్లేదు, కట్టినప్పటికీ కూడా వాటిని లబ్ధిదారులకు ఇవ్వట్లేదు. అనేక జిల్లాల్లో ఇటువంటి సమస్య ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. నిర్మించిన వాటిని ఇప్పుడు ఇవ్వండి, కట్టని వాటిని తర్వాత గురించి ఆలోచించినప్పటికీ కూడా నిర్మించినప్పటికీ వాటిని ఇవ్వకుండా వాటికి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. గవర్నర్ అంశంపై సుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, కానీ వక్రబుద్ధితో ఉండకూడదన్నారు. మహాత్మా గాంధీ గారు ఈ ప్రపంచానికే ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది, స్వతంత్రం ఎలా
అహింస ద్వారా సిద్ధించుకోవచ్చు అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు. ఈ 75 సంవత్సరాలు వారు లేనటువంటి లోటును కూడా ప్రతి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వెరసిల్లాలన్నా, ఈ దేశంలో లౌకికవాదం కొనసాగాలన్నా తిరిగి మహాత్మా గాంధీ గారు మరొకసారి జన్మిస్తే బాగుండును అనేటువంటి ఆలోచన ఇవాళ దేశ ప్రజలందరికీ ఉన్నది. ఎందుకంటే దేశంలో మతోన్మాద శక్తుల యొక్క విజృంభణ కావచ్చు, అదేవిధంగా దేశంలో రాజ్యాంగానికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈ దేశం ప్రగతిలో ఆటంకాలు సృష్టిస్తున్నాయంటే మనం ఒకసారి ఆలోచన చేసి తిరిగి మహాత్మా గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని, దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వాదాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలగజేయాలని, ఒక్కరి బుద్ధితో ఆలోచన చేసేటువంటి నాయకులకు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ లేకుంటే ఈవేళ స్వాతంత్రం లేదన్నారు. ప్రపంచాన్నే శాసించే శక్తి ఇండియాకి ఇచ్చిన గొప్ప నాయకుడు గాంధీ అని కొనియాడారు. మహాత్మా గాంధీ శరీరం లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ ఎప్పటికీ బతికే ఉంటుందన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అహంకార ధోరణితో ఉండొద్దని గాంధీ అనేవారని గుర్తు చేశారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి అన్నారు. విద్యార్థులు, యువకులు క్రీడలపై ఆసక్తి చూపాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుర్లగూడెం స్టేజ్ వద్ద ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామన్నపేట సీఐ మోతీరాం చేతుల మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జంగారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు కొద్దిసేపు ఆయన క్రికెట్ ఆడి ఆకట్టుకున్నారు. లెదర్ బాల్ పెడితే బాగుంది సార్, కరెక్టే. సార్ ఒక్క నిమిషం చూడరా సార్, ఏ బాలజన్ జరగనా సార్, ఒక్క నిమిషం చూడరా. మహబూబాబాద్ జిల్లాలో మంచుపూలు అనే పుస్తకం ఆవిష్కరించారు. నరసింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద శతాధిక కవి సమ్మేళనంలో గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత గజల శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించారు. 2023 సంవత్సరంలో ఆకలి అనే కవితతో నిజ జీవితంలో ఆకలి విలువ గురించి కళ్లకు కట్టినట్టు వివరించిన భరత్కు ఉత్తమ కవి అవార్డు శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఆకలి ఆకలి తన శిశువులనే కని అమ్మే తల్లుల ఆకలి, పూట కూటకే శీలం అమ్మే కన్యల ఆకలి. చూచావా ఈ జగత్తులో ఎప్పుడైనా ఎంగిలి రోడ్లపైన కుక్కల్లా కట్లాడే ప్రేతలను? విన్నారా ఎప్పుడైనా బర్వెక్కిన మృత్యువుల రోదనం? పాలు లేని తల్లి రొమ్ము పీడించే పసిపాపల ఏడుపులు వినలేదా? మూగిన ఆకలి మూగలు, వైభవ సౌదుల చుట్టూ ఎండిన డొక్కల కేకలు, మీ చుట్టూ చెలరేగిన ఆకలి సముద్రపు ఓరు, నల దిక్కులు కాచుకున్న క్షుద్రిత మానవుల పోరు, ఆకలి మంటలపై చూడగోరు జాలిగాను మీ హృదయాల వంక.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం కోఆర్డినేటర్ పొన్నూరు సాయి శిరీష యాత్ర ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా వాటిని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. సమస్యకి పెద్దదిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కరిస్తారన్నారు. ఎల్బీ నగర్లో గడప గడపని టచ్ చేసి వారి సమస్యలపై పోరాడతామన్నారు. చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శిరీష, జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ని. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మహిళా విభాగంలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజున ఏదైతే జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది అని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున 30వ తేదీ మన ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ నుంచి మేము ఈ రోజున జన చైతన్య యాత్రను ప్రారంభించాం. ఈ జన చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మన కొండగట్ల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి వారి అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రజలకి మనం అండగా ఉన్నాము, మనం భుజం కాస్తామని చెప్పి స్వయంగా ఇంటింటికి మీరు వెళ్లి తెలియపరచండి అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మా యొక్క నాయకులతో జరిగినటువంటి మీటింగ్ లో సార్ చెప్పడం జరిగింది. అదే ప్రణాళిక తీసుకుని మేము ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలని గడప గడపకి ఈ రోజున ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడపకి మా యొక్క సిద్ధాంతాలని చేరువేసే యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఇందులో భాగంగానే జన చైతన్య యాత్ర, పాదయాత్ర రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ రోజున మేము హయత్ నగర్ డివిజన్ నుంచి మొదలుపెట్టాం. మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. మున్సిపల్ చైర్మన్ నరసింహారెడ్డిపై 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం అందించినట్టుగా సమాచారం. కొంతకాలంగా ఈ కౌన్సిలర్లు చైర్మన్కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. చైర్మన్ నిర్ణయానికి అనుగుణంగానే మంత్రి మల్లారెడ్డి పదవులు కేటాయిస్తారని ఆరోపిస్తున్నారు. పార్టీలో ముందు నుంచి కష్టపడ్డ వారికి కాకుండా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తుల కోసమే చైర్మన్ పనిచేస్తున్నారనేది కౌన్సిలర్ల